హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇక్కడైతే నా డేని ఇలా ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాను. ఈ వ్లాగ్ వచ్చేసి మొత్తము ఈరోజు నేను చేసుకున్న పూజ ఎలా అయితే చేసుకున్నానో అది చూపించబోతున్నాను. ఫెస్టివల్స్ అప్పుడు కంపల్సరిగా నేను ఇలా అయితే కలర్ వేస్తానన్నమాట. పేడ కల్లాపు చల్లుతాం కదా, అలాంటి కలర్ వేసుకొని ఇలా చక్కగా గీతల ముగ్గులు అయితే వేసుకుంటాను. ఫెస్టివల్స్లో గీతల ముగ్గులు వేసుకుంటే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఎందుకో ట్రెడిషనల్గా అనిపిస్తుంది. సో అందుకని ఇలా గీతల ముగ్గులే వేస్తాను. లక్కీగా ఇవాళ పిల్లలకి హాలిడే అన్నమాట. ఎవ్రీ 4th సాటర్డే అయితే మా బాబుకి హాలిడే ఉంటుంది. ఇంకా పాపకైతే వీకెండ్ ఎప్పుడైనా హాలిడేనే ఉంటుంది. సో ఈరోజు శనివారము ప్లస్ తొలి ఏకాదశి ప్లస్ ఇద్దరికి హాలిడే ఇచ్చారు కాబట్టి ఇంకా నేనైతే చక్కగా పీస్ఫుల్గా పూజ చేసుకొని ఫాస్టింగ్ కూడా ఉందామని డిసైడ్ అయ్యాను అన్నమాట. ఇంకా ఇలా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం కంపల్సరీగా పసుపు కుంకుమలతో అయితే ముగ్గుని అలంకరిస్తాను. బర్డ్ సౌండ్స్ చాలా బ్యూటిఫుల్గా వినిపిస్తూ ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడైతే టైము 6:30 అవుతుంది. సో ఎవ్రీడే 5కి లెగుస్తాను. ఫెస్టివల్స్ అప్పుడు ఇంతకుముందు 3కే లెగిసేదాన్ని. ఇప్పుడు ఫాస్టింగ్ ఉండాలి 3 నుంచి అంటే ఇంటి పనులు చేసుకొని అలసిపోతానని చెప్పేసి ఇవాళైతే నేను 6కే లెగిసాను అనమాట. ఇప్పుడైతే హాల్ అంతా క్లీన్ చేసుకుంటాను. ఇంకా క్యామ్లో కనిపిస్తాను కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను అనమాట. ఇలా మొత్తము ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంకా పూజ చేసుకోవాలంటే ఆల్రెడీ మార్నింగ్ ఇవన్నీ చేసుకోవాలి కదండి. ఎస్టర్డేనే ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేశాను. ఇంకా రోబో అయితే నైట్ మళ్ళీ అది మాప్ చేయడము క్లీన్ చేయడం అన్నీ రోబో స్కెడ్యూల్ 9 o'clock ఉంటుంది నైట్. అది చేసేసుకుంది. మార్నింగ్ కూడా ఉంటుంది 5 o'clockకి. ఇంకా అది చేసిన తర్వాత కూడా ఇలా మొత్తం అరేంజ్ చేసుకొని ఒక్కసారి నేను కూడా ఒకసారి డస్టింగ్ చేసేసుకొని ఇలా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇలా డైనింగ్ హాల్ కూడా ఒకసారి అంతా దులిపేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని అన్నీ ఒక్కసారి ఇల్లు ఊడ్చేటప్పుడే ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను.
స్నానం చేసి వచ్చి ఇలా ఏమైనా అరేంజ్ చేసే ఉంటే ఫ్లవర్స్ కానీ ఇంకా ధూపం కానీ వెలిగించేసుకుని ఆ తర్వాత అయితే పూజ స్టార్ట్ చేసుకుంటానన్నమాట. పూజ చేసుకోవాలంటే చాలా పీస్ఫుల్గా చేసుకుంటానండి. హరీబరీగా ఏం లేకుండా చక్కగా అన్నీ క్లీన్ చేసుకుని చక్కగా అలంకరించి పూజ చేయడం నాకు చాలా ఇష్టం. నార్మల్ డేస్లోనే చాలా బాగా ఇంట్లో అలంకరించుకుంటాను. అలాంటిది ఇంకా ఫెస్టివల్స్ అంటే ఇంకా చెప్పనే అక్కర్లేదు. నాకు ఎక్కువ డివోషనల్ అయిపోతాను నేను యాక్చువల్లీ. సో మంచిగా అలంకరించి పీస్ఫుల్గా మెడిటేషన్ చేసుకొని పూజ చేస్తేనే నాకు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. పూజా మందిరంలో కూడా ఇలా చక్కటి ముగ్గులు వేసుకొని పూజ చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా కళగా ఉంటుంది. ఇంకా నాకు చాలా బాగా నచ్చుతుంది ఇలా చేయడం. అసలు కనిపిస్తుందో లేదో కానీ క్యామ్ అయితే నా బ్యాక్ పక్కన పెట్టేసి మరీ చేస్తున్నానండి. ఎందుకంటే ఇటు ఎట్ సైడ్ పెట్టినా నేను వేసే ముగ్గు అయితే కనిపించదు. సో వేసుకుంటున్నాను. నేను ఏం చేసుకుంటున్నానో ఎలా చేస్తానో మీకు చూపించాలని ఇలా అయితే చేస్తున్నాను. ఆకలేస్తుందా? చక్కగా మా ఇంటి చెట్టుకే మందార పూలన్నీ పూస్తాయి. ఇప్పుడే మా బాబుని తీసుకురమ్మని చెప్తే తెంపుకొచ్చాడు.
చక్కగా పూజకి సరిపోతాయండి. అంత చక్కగా ఎక్కువగా పూస్తాయి. ఒక 20-25 దాకా పూస్తాయి. నాకు ఇలా పువ్వులన్నీ మంచిగా అందంగా అలంకరించి ఇలా పూజ చేసుకోవడం బాగా నచ్చుతుంది. పూలు లేకుండా పూజ చేసిందే లేదు. అన్ని కమ్యూనిటీలో అవైలబుల్ ఉంటాయి. అంటే మందార చెట్టు మాదే ఉంది. ఇంకా పక్కన నూరువరహాలు అవన్నీ ఒకటి కాకపోయినా ఇంకొకటైనా పూస్తూనే ఉంటాయి. చక్కగా నా పూజా మందిరంలోని ప్రతిసారి నేను పూజ చేసుకున్నప్పుడు తీసిన వీడియోస్ అన్నీ షార్ట్స్ రూపంలో అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నా షార్ట్స్ కూడా చూడొచ్చు. నేను ఎలా డిఫరెంట్గా పూజా మందిరాన్ని అరేంజ్ చేసుకుంటాను, స్పెషల్ డేస్లో పూజని ఎలా చేస్తానో మీకు అందులో కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నువ్వుల నూనె, గానుగ నూనె అనమాట. ఏదైతే మనం కుక్ చేసుకుంటామో దానినే నేను దేవుడికి యూజ్ చేస్తాను. అంటే గానుగ నూనెలే నేను కుక్ చేయడానికి యూజ్ చేస్తాను. సో అందులోనే నువ్వులు చక్కగా గానుగ నువ్వుల నూనెని తీసుకొచ్చి అదే యూజ్ చేస్తాను దేవుడికి. నేను ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ గానుగ నూనెలు అయితే తెస్తాను. పల్లి నూనె, ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్, అలాగే అన్నీ అవైలబుల్ ఉంటాయి. కుసుమ నూనె, ఇంకా నువ్వుల నూనె అలా అన్నమాట. సపరేట్గా ఒక బాటిల్ దేవుడికి పూజా మందిరంలో అయితే ఇలా ఫిల్ చేసుకొని ఉంచుకుంటాను. పిల్లలకి హాలిడే కదండి, ఇంకా టీవీ చూడకుండా అస్సలు ఉండదు మా బాబా. టీవీ నాయిసే ఇందులో వినిపిస్తుంది. అని అమ్మ కొంచెం డోర్ వేసి, గాలి వస్తుంది బాగా. ఈరోజైతే స్పెషల్గా జొన్న పేలాలతో చేసిన పిండిని నైవేద్యంగా చేస్తామన్నమాట తొలి ఏకాదశికి. సో ఇలా అయితే జొన్నలు కడిగి ఎండబెట్టుకొని క్లీన్ చేసి అయితే ఉంచుకున్నాను. వీటిని ఇప్పుడైతే వేపుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకొని ఇవి వేగిన తర్వాత పేలాలా అయిన తర్వాత చల్లార్చుకొని ఇందులో బెల్లం యాడ్ చేసి మిక్సీ అయితే పట్టుకుంటాను. ఇదైతే నైవేద్యంగా సమర్పిస్తాను.
విగ్రహాలు ఇంకా ఈ నామాల దీపము వీటన్నిటికీ చాలా పెద్ద హిస్టరీనే ఉందండి. ఈ నామాల దీపం వచ్చేసి తిరుపతి నుంచి, అలాగే ఈ విగ్రహం వచ్చేసి చిదంబరం నుంచి, అలా డిఫరెంట్ ప్లేసెస్ చాలా విజిట్ చేసాము. వెళ్ళిన ప్రతి చోట చక్కగా నాకు నచ్చింది, మంచిది తీసుకొచ్చుకుంటాను. ఇంకా ఇప్పుడైతే ఈ ఫ్లవర్స్ తెంపుతున్నాను, 100 వరహాలు. ఇలా మా డిష్ వాషర్ దగ్గరే ఉంటుందన్నమాట ఈ ప్లాంట్. ఇంకా చక్కగా పువ్వులు మంచిగా అరేంజ్ చేసి పూజ చేసుకోవడం ఇష్టం అని చెప్పాను కదా, అందుకని ఇంకొన్ని అయితే కలెక్ట్ చేసుకొని వచ్చాను. ఇలా సాంబ్రాణి అయితే వెలిగించాను. ఇంకా ఇది వచ్చేసి నేపాల్ నుంచి తెచ్చుకున్న విష్ణు సాలగ్రామం అన్నమాట. సాక్షాత్తు నారాయణుడి విష్ణు చక్రం రూపంలోనే, శంకు చక్రం రూపంలో ఉంటుంది. ఇది నేపాల్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. నేపాల్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అన్నమాట ఈ సాలగ్రామం. స్పెషల్ డేస్లో ఇలా పూజ అయితే చేస్తాను. అయితే అయిపోయిందండి. ఇంకా ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి.
ఇంకా బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ కోసం. ఇంతసేపు ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు అందరికీ. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతి.